దేవుని పిల్లలు వారి హృదయం ఎప్పుడు కూడా మంచితో నిండి ఉండాలి, మంచి దేవుని ప్రేమతో. అందుకనే కనికరము, మానవత్వము అనేది చాలా అవసరం అంటున్నాడు. దేవుని బిడ్డలకు కావాల్సింది ఏంటి? కనికరించే హృదయం నీకు ఉండాలి. అందుకనే దేవుడు బలిని కాదు కానీ కనికరంనే కోరుకున్నాడు, గ్రేస్. అందుకనే నువ్వు ఒక మంచి విశ్వాసివైతే, ఒక మంచి దేవుని బిడ్డవైతే నువ్వు ఎట్లాంటి హృదయం నువ్వు కలిగి ఉండాలి? చెడ్డ హృదయం నువ్వు కలిగి ఉంటావా? చెడ్డ హృదయాలు ఏం చేస్తారు? ఇదిగో వాళ్ళ మీద వీళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావు. నువ్వు అది గ్రహించి వాళ్ళకు నువ్వు దూరంగా ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. లేదు, వాళ్ళతో నువ్వు ఏకీభవించి నువ్వు కూడా నీ హృదయాన్ని పాడు చేసుకొని విషముతో నింపుకుంటే నీతో పాటు నీ వారందరినీ కూడా నువ్వు తీసుకొని వెళ్తావు నరకానికి. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ఏం నేర్పిస్తా ఉన్నాడు? వాళ్ళందరినీ ఒక ప్రత్యేకమైనటువంటి సమాజముగా ఆయన తయారు చేయాలనుకున్నాడు. ప్రేమ, సమాధానం, తగ్గింపు, ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు. కానీ వారు ఆ మంచి చెట్టు అంటే ఆ మంచి హృదయాన్ని వారు ధరించుకోలేకపోయారు, ఓర్వలేకపోయారు. అందుకని ఆయన పైన నిందలు వేయడం మొదలుపెట్టాడు. గుర్తుపెట్టుకోండి, నీ కుమారుని విషయంలో ఎవరో వచ్చి నీకు చెప్తా ఉంటారు, నువ్వు ఏకీభవిస్తావా? నీ కుమారుడు నీకు తెలియదా? నీ కుమారు పుట్టుక నీకు తెలుసు, ఆ కుమారుడు ఎదిగినప్పుడు నీకు తెలుసు, తొలి మాటలు తొలి పలుకులు నీకు తెలుసు. ఆ బిడ్డ గురించి నీకు అన్నీ తెలుసు కదా. ఎవరో వచ్చి ఏదో నీ కుమారుడు గురించి చెప్తే నువ్వు నమ్ముతావా? గుండెలు బాదుకుంటూ నువ్వు చెప్తావు, నా కుమారుడు నాకు తెలుసు, నా బిడ్డ నాకు తెలుసు, నా కూతురు గురించి నాకు తెలుసు, నాకు తెలుసు, నా కుమార్తె గురించి, నా కూతురు గురించి, నా కుమారు గురించి నాకు తెలుసు, నా భర్త గురించి నాకు తెలుసు, నా తల్లి గురించి, నా తన్న గురించి, నా తమ్ముడి గురించి నాకు తెలుసు అని నువ్వు నిలబడి కొట్లాడవా? కానీ ఈరోజు నీ సేవకుని గురించి, నీ సేవకురాల గురించి, లేకపోతే నీ యొక్క దేవుడి గురించి మాట్లాడుతుంటే నీవు మౌనంగా ఉన్నావు ఎందుకు? ఈరోజు నువ్వు కూడా ఏకీభవిస్తున్నావు వాళ్ళతోటి, నువ్వు కూడా వారితో కలిసి ఏకీభవిస్తున్నావా? అది మంచి చెట్ట చెడ్డ చెట్ట అని తెలుసుకునే జ్ఞానము నీకు లేదా? దేవుడు ఇవ్వలేదా? ఈరోజు నేను అడుగుతున్నాను కొంతమందిని, సత్యము తెలియకుండా మనం నోరు పారేసుకోవద్దు. సత్యము తెలియకుండా మనము మాటలు మాట్లాడకూడదు. దేవుడు ఎవరిని ఊరికే నిలబెట్టాడండి, ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకోడు, ఊరికేనే నిలబెట్టాడు, ఊరికేనే మైక్ చేతికి ఇవ్వడు, ఊరికేనే ఎంతమందిని ఇక్కడ కూర్చోబెట్టాడు. దేవుడు అభిషేకము లేనిదే ఏ సేవకుడు నిలబడడు. హల్లెలూయా. సంఘము దేవుని శరీరము. కానీ వారి హృదయము కుళ్ళిపోయిందని తెలియదు చాలామంది, విషము. కానీ అలాంటి సమాజంలో ఉన్నాము. అదే పరిస్థితి ఇక్కడ యేసుక్రీస్తు అంటే మనుషులు మనమే ఇంత బాధ మనం అనుభవిస్తుంటే యేసుక్రీస్తు అక్కడ మరి ఆయనను పట్టుకొని ఆయన హృదయంలో ఉన్నటువంటి మరి ఆ ప్రేమను ఆయన విస్తరింపజేస్తూ ఉంటే ఆయనను పట్టుకొని ఎవరి ఆత్మతో చేస్తున్నాడంట? దయ్యము ఆత్మ కలిగినటువంటి వ్యక్తి అని అంటున్నాడు అక్కడ. దయ్యములకు అధిపతి అని పలుకుతున్నారు అక్కడ. అది నిజమా? అది ఎంత మాత్రం కాదు. అందుకనే యేసుక్రీస్తు వివరణ ఇచ్చుకున్నాడు. ఏమని? మంచి చెట్టు మంచి ఫలాలను ఇస్తుంది, చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలను ఇస్తుంది. అందుకనే మనుష్యులు పలికే ప్రతి వ్యర్థమైన మాటను బట్టి తీర్పు దినాన లెక్క చెప్పవలసి ఉంటుంది అని అక్కడ ఉన్న వారికి హెచ్చరించి ఆయన చెప్పడం జరుగుతాం. తర్వాత ఇంకొక మాట కూడా చెప్పాడు, యోనా ప్రస్తావం కూడా వచ్చింది ఇక్కడ. యోనా గురించి కూడా ఇక్కడ మరి మాట్లాడడం జరిగింది. 38 నుండి మనం చూస్తాం. ఇక్కడ 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఆయన ప్రస్తావించాడు. ఒకటి యోనా సూచన. శాస్త్రులు పరిసయ్యులు ఒక సైన్ చూపించమని అడిగినప్పుడు యేసు ఇలా అన్నాడు. దేనికి అడిగారు వాళ్ళు? ఒకసారి చదువు. అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లా నేను వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు,
ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియయే కాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. నినెవే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినెవే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. హల్లెలూయా. ఆయన కోరుకునేది ఏంటి తెలుసా? వీళ్ళు ఇంకా ఆయనను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒక సూచక క్రియ చేసి చూపించమని అడుగుతా ఉన్నారు. ఇంకా ఆయన మీద డౌట్. ఏమన్నారు? బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లా, నేను వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చినటువంటి సూచక క్రియే కానీ మరి ఏ సూచక క్రియనను వారికి అనుగ్రహింపబడదు. ఇక్కడ యోనా ప్రస్తావన వచ్చింది. ఇక్కడ యోనా ఏ విధంగా 3 పగళ్ళు 3 రాత్రులు తిమింగం కడుపులో ఉండెనో మనుష్య కుమారుడు కూడా అలాగే భూగర్భములో ఉంటాడని తన మరణం మరియు పునరుత్థానము గురించి చెప్పాడు. హల్లెలూయా. అందుకనే యోనా ప్రసంగము విని నినివే వారు మారు మనసు పొందారు. కానీ ఇక్కడ యోనా కంటే గొప్పవాడు యేసు ఉన్నాడని గుర్తు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోనా కంటే గొప్పవాడు అని ఈ యొక్క లేఖనములో ఆయన తన గురించి ఆయన ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఈరోజు మనం ఆలోచన చేద్దాము. లోకము ఎన్ని విధాలుగా క్రైస్తవులను, సంఘాన్ని లేదా మనందరినీ ఒక సూచన కోరినప్పుడు మరి యేసుక్రీస్తు ద్వారా విన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోనా ప్రసంగము విన్న తర్వాత అక్కడ ప్రజలందరూ కూడా మారు మనసు పొందారంట. కానీ ఇప్పటి సమాజం అట్లా లేదంటే, దే ఆర్ నాట్ రెడీ టు వినడానికి లేరు. విమర్శకులు ఉన్నారు. ఒక 100 మంది సంఘములో 10 మంది కరెక్ట్గా వింటే 90 మంది హృదయములో కుట్రలతో ఉంటారు. ఎందుకో తెలుసా? వారు వాక్యం గురించి మాట్లాడుకోరు. వాక్యం వద్దు, నాకు వాక్యం వద్దు. మరి ఏం కావాలా? దేవుని సన్నిధిలో నీకు ఏం దొరుకుతుంది? దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏమి ఎక్స్పెక్ట్ చేసి రావాలా? ఏమి ఆశతో రావాలా? దేవుని మందిరానికి ఏదో మనము చూపించుకోవడానికి వెళ్ళకూడదు, ఏదో మనము అక్కడ పొందడానికి వెళ్ళకూడదు. మనం వెళ్ళాల్సింది మనం నేర్చుకోవడానికి వెళ్ళాలి, మార్చుకోవడానికి వెళ్ళాలి మన జీవితాన్ని, మన హృదయాన్ని. అంతేగాని ఇంకొకరికి నేర్పించడానికి వెళ్ళకూడదు. నీ హృదయంలో ఉన్న చెడు, నీ హృదయంలో ఉన్న కుళ్ళును ఇంకొకరి పైన రుద్దడానికి నువ్వు మందిరానికి రావద్దు. ఒకవేళ వస్తే కనుక, అలాంటి స్థితిలో నువ్వు వస్తే కనుక అది నీకు మంచిది కాదు అని నేను హెచ్చరిస్తా ఉన్నాను. హల్లెలూయా.